కోర్టు గురించి నేర్చుకున్నాము. సుప్రీంకోర్టు అమెరికన్ కాన్స్టిట్యూషన్ లాగా కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ పెట్టింది. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. సుప్రీంకోర్టు అనేది టాప్లో ఉంటుంది, హైకోర్ట్స్ అనేది బిలో ఉంటుంది. అండర్ ఏ హైకోర్టు ఇంకా హైరార్కీ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ అదర్ లోవర్ కోర్ట్స్. దిస్ సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అడాప్టెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి వచ్చింది. ఎన్ఫోర్సెస్ బోత్ సెంట్రల్ లాస్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లాస్. యూఎస్ఏలో ఆన్ ద అదర్ హ్యాండ్ ద ఫెడరల్ లాస్ అనేవి ఫెడరల్ జ్యుడిషియరీ, స్టేట్ లాస్ అనేది స్టేట్ జ్యుడిషియరీ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అక్కడ డబుల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఉంది. యూఎస్ఏలో ఒకటి సెంటర్కి, ఒకటి స్టేట్స్కి. ఇండియా అనేది ఫెడరల్ కంట్రీయే యూఎస్ఏ లాగా కూడా, కాకపోతే యూనిఫైడ్ జ్యుడిషియరీ ఉంది. అండ్ వన్ సిస్టమ్ ఆఫ్ ఫండమెంటల్ లా అండ్ జస్టిస్. వన్ సిస్టమ్ ఆఫ్ ఫండమెంటల్ లా అండ్ జస్టిస్. వన్ సిస్టమ్ ఆఫ్ ఫండమెంటల్ లా అండ్ జస్టిస్ ఉంటుంది. సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు అంటే January 28, 1950 ఇనాగ్రేట్ చేశారు. అంతకుముందు ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఉండే. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 కింద చేసినాం. ఆ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇది గ్రేటర్ దెన్ ఇట్స్ ప్రెడిసిసర్, బికాస్ సుప్రీం కోర్ట్ అనేది బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఉండే కదా, దాన్ని కూడా రిప్లేస్ చేసింది. ఇది బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్, ప్రైవీ కౌన్సిల్ హైయెస్ట్ అపీలేట్ ఆ కోర్ట్ ఆఫ్ అపీల్ లాకుంటే దాన్ని కూడా రిప్లేస్ చేసింది. రిప్లేస్ చేసింది ఇదన్నట్టు. ఆర్టికల్స్ 124 నుంచి 147 ఏదైతే పార్ట్ 5లో ఉన్నావో అవి ఆర్గనైజేషన్, ఇండిపెండెన్స్, జ్యూరిస్డిక్షన్, పవర్స్, ప్రొసీజర్స్ అండ్ సో ఆన్ ఆఫ్ ద సుప్రీం కోర్టుతో డీల్ చేస్తవి. పార్లమెంటు రెగ్యులేట్ చేస్తుంది కూడా ఇవి. కాంపోజిషన్ ఇంకా అపాయింట్మెంట్ చూసుకుంటే సుప్రీంకోర్టులో ఇప్పుడు ప్రజెంట్కి 34 జడ్జెస్ పైన ఉన్నారు. ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు, 1 CJ అండ్ 33 అదర్ జడ్జెస్ ఉన్నారు. మారుతుంటుంది. 2019లో సెంటర్ నోటిఫై చేసింది ఇంక్రీజ్ చేయడానికి సుప్రీంకోర్టు జడ్జెస్ని 31 నుంచి 34 వరకు, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ కలిపి. ఇది ఎప్పుడు 2019లో చేసింది. దిస్ ఫాలోడ్ ద ఎనాక్ట్మెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. SC నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఒరిజినల్గా స్ట్రెంత్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది ఫిక్స్ చేసిండ్రు 8లో 1 చీఫ్ జస్టిస్ అండ్ 7 జడ్జెస్. పార్లమెంట్ ఇంక్రీజ్ చేసింది 10కి 1956లో, 13కి 1960లో, 17కి 1977లో, ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చింది అన్నట్టు. జడ్జెస్ అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ చేస్తారు. చీఫ్ జస్టిస్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ యాజ్ హీ డీమ్స్ నెసెసరీ. చీఫ్ జస్టిస్ ఈజ్ అపాయింటెడ్ బై హోమ్ ప్రెసిడెంట్ after consultation with such judges of the Supreme Court and High Courts as he deems necessary. The other judges are appointed by President after వేరే జడ్జెస్ని after consultation with the Chief Justice అపాయింట్ చేస్తాడు. and such other judges of the Supreme Court and High Courts as he deems necessary. Consultation with the Chief Justice obligatory in the case of appointment of a judge other than Chief Justice. కన్సల్టేషన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అనేది ఒబ్లిగేటరీ, అంటే కంపల్సరీ, వేరే జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ కాకుండా. కాంట్రవర్సీ ఓవర్ కన్సల్టేషన్ ఏంటంటే సుప్రీంకోర్టు అనేది డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఇచ్చింది కన్సల్టేషన్ అనే దానికి. అండ్ ఫస్ట్ జడ్జి కేసెస్లో ఏమని చెప్పిందంటే ఫస్ట్ జడ్జి కేసులో ఏమని చెప్పింది 1982లో అంటే కన్సల్టేషన్ డస్ నాట్ మీన్ కాన్కరెన్స్ అండ్ ఇట్ ఓన్లీ ఇంప్లైస్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అని చెప్పింది. కన్సల్టేషన్ డస్ నాట్ మీన్ కాన్కరెన్స్ అండ్ ఇట్ ఓన్లీ ఇంప్లాయిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్. అని చెప్పింది అన్నట్టు. సెకండ్ జడ్జి కేసెస్లో ద కోర్ట్ రివర్స్డ్ ఇట్స్ ఎర్లియర్ రూలింగ్ and changed the meaning of the word consultants to occurrence. సెకండ్ జడ్జి కేసులో మళ్ళీ రివర్స్ చేసింది ఎర్లియర్ రూలింగ్ని. మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్సల్టెన్స్ని కాన్కరెన్స్గా చేంజ్ చేసింది.
ఫస్ట్ ఏమో కాన్కరెన్స్ కాదు అన్నది, తర్వాత ఏమో కాన్కరెన్స్ అన్నది. హెన్స్ ఇట్ ఈస్ రూల్డ్ దట్ ద అడ్వైస్ టెండర్డ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పింది. బట్ ద చీఫ్ జస్టిస్ వుడ్ టెండర్ ఇస్ అడ్వైస్ ఆన్ ద మ్యాటర్ ఆఫ్టర్ కన్సల్టింగ్ టూ ఆఫ్ హిస్ సీనియర్ మోస్ట్ కొలీగ్స్ చేసిన తర్వాత థర్డ్ జడ్జి కేసులో ఏమని చెప్పిందంటే, కోర్టు ఏమని చెప్పిందంటే, కన్సల్టేషన్ ప్రాసెస్ అనేది టు బి అడాప్టెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇది రిక్వైర్స్ కన్సల్టేషన్ ఆఫ్ ప్లూరాలిటీ ఆఫ్ జడ్జెస్. సోల్ ఒపీనియన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అనేది కన్సల్టేషన్ ప్రాసెస్ ఉండదు. ఈ షుడ్ కన్సల్ట్ ఎ కొలీజియం ఆఫ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఆ చీఫ్ జస్టిస్ అనేటాన్ని 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఈవెన్ ఇఫ్ 2 జడ్జెస్ గివ్ ఎన్ అడ్వర్స్ ఒపీనియన్ ఈ షుడ్ నాట్ సెండ్ ద రికమెండేషన్ టు ద గవర్నమెంట్ కూడా చెప్పాడు. ద కోర్ట్ హెల్డ్ దట్ ద రికమెండేషన్ మేడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా without complying with the norms and requirements of the consultation process are not binding on the agreement. So 4 senior most judges అడగాలి చీఫ్ జస్టిస్ కూడా. ఇదన్నట్టు 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014లో అండ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్ NJAC యాక్ట్ 2014లో వచ్చింది. ఏం చెప్పిందంటే, కొలిజియం సిస్టమ్ ఆఫ్ అపాయింటింగ్ జడ్జెస్ని టు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ ఒక న్యూ బాడీతో పెట్టాలనుకున్నారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్తో. హవెవర్ 2009లో సుప్రీంకోర్టు 99th అమెండ్మెంట్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసింది. NJAC యాక్ట్ కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని పెట్టింది, వాయిడ్ చేసింది. కాన్సిక్వెంట్లీ ఎర్లీజర్ కొలిజియన్ సిస్టమే మళ్ళీ పనిచేసింది. వర్డిక్ట్ వాజ్ డెలిబర్డ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ ద 4th జడ్జెస్ కేస్ 2015లో ఇచ్చింది. న్యూ సిస్టమ్ NJAC అనేది ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీని అఫెక్ట్ చేస్తుందని ఒక కోర్ట్ ఓపెన్ చేసింది. సో 3rd జడ్జెస్ కేసులో చెప్పింది అన్నట్టు. కోర్ట్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రాసెస్ టు బి అడాప్టెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిక్వైర్స్ కన్సల్టేషన్ ఆఫ్ ప్లూరాలిటీ జడ్జెస్. సోల్ ఒపీనియన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అనేది కన్సల్టేషన్ ప్రాసెస్లో ఉండదు. 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని తీసుకోవాలి ఇదన్నట్టు. మరి చీఫ్ జస్టిస్ని ఎలా అపాయింట్ చేస్తారంటే, from 1950 to 73 practice has begun to appoint the senior most judge of Supreme Court as Chief Justice of India. This established convention was highlighted in 1973 when A.N. Rai was appointed as the Chief Justice of India by superseding 3 senior judges. Again in 1977, M.U. Beg was appointed as the Chief Justice of India by superseding the then senior most judge. The discretion of the government was curtailed by the Supreme Court in secondary judges cases. అంతకుముందు అట్లా ఉంటుండే. దాని తర్వాత సెకండరీ జడ్జెస్ కేసెస్లో 1993 ఏదైతే వచ్చిందో దాన్ని అప్పుడు ఆపేశారు అన్నట్టు. సుప్రీంకోర్టు ఏం రూల్ చేసిందంటే, సీనియర్ మోస్ట్ జడ్జినే షుడ్ అలోన్ బి అపాయింటెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ సీనియర్ మోస్టే అన్నట్టు. క్వాలిఫికేషన్స్ ఇంకా ఓత్ శాలరీ చూసుకుంటే, క్వాలిఫికేషన్స్ ఆఫ్ జడ్జెస్ అనేటివి ఎట్లుండాలంటే, పర్సన్ టు బి అపాయింటెడ్ as జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు. జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు కావాలి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. అదందరూ తెలిసి షుడ్ హ్యావ్ బీన్ ఎ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఆర్ హైకోర్ట్స్ ఇన్ సక్సెషన్ ఫర్ 5 years. అంటే జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ 5 yearsకి ఉండాలి. ఈ షుడ్ హ్యావ్ బీన్ ఏ అడ్వకేట్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఫర్ 10 years. అడ్వకేట్ ఆఫ్ హైకోర్టు 10 yearsగా ఉండాలి. ఆర్ ఈ షుడ్ or ఇది మూడిట్లేదన్న, ఈ షుడ్ బి ఏ డిస్టింగ్విష్డ్ జురిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. డిస్టింగ్విష్డ్ జురిస్ట్ ఇన్ ఒపీనియన్ ఆఫ్ హూమ్ ప్రెసిడెంట్ అని ఉండాలి. డిస్టింగ్విష్డ్ జురిస్ట్ అని ఉండాలి. కన్సల్టేషన్ హెస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఏ మినిమమ్ ఏజ్ ఫర్ అపాయింట్మెంట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కాన్స్టిట్యూషన్ అనేది మినిమమ్ ఏజ్ అనేది ఏం చెప్పలేదు జడ్జిని పెట్టినకే. ఓన్లీ సిటిజన్ అయి ఉండాలి, లేకపోతే హైకోర్టు జడ్జెస్గా 5 years ఉండాలి, అడ్వకేట్ ఆఫ్ హైకోర్టుగా 10 years అయి ఉండాలి, ఇంకా లేకపోతే డిస్టింగ్విష్డ్ జురిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉండాలి. ఇప్పుడు ఓత్ ఆర్ అఫర్మేషన్ చూసుకుంటే, ఏ పర్సన్ అపాయింటెడ్ as a judge in the Supreme Court before entering upon his office ఒక ఓత్ ఆర్ అఫర్మేషన్ చేయాలి, ప్రెసిడెంట్ ముందు చేయాలి, లేకపోతే సమ్ అదర్ పర్సన్ అపాయింటెడ్ బై హిమ్ ఫర్ దిస్ పర్పస్. ఈ ఓత్లో జడ్జ్ ఏమని స్వేర్ చేస్తారంటే, టు బీ ఏ ట్రూ ఫెయిత్ అండ్ అలిగెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టు డ్యూలీ అండ్ ఫెయిత్ఫుల్లీ అండ్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ, నాలెడ్జ్ అండ్ జడ్జిమెంట్ పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ఆఫీస్
without fear of favor, affection or ill will, to uphold the constitution and the laws, to uphold the sovereignty and integrity of India. శాలరీస్ ఇవన్నీ చూసుకుంటే పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది. వాళ్ళ డిసడ్వాంటేజ్కి వెరీ చేయదు. ఆఫ్టర్ దర్ అపాయింట్మెంట్ ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప ఇదన్నట్టు. 2018లో సాలరీ ఆఫ్ చీఫ్ జస్టిస్ 2.8 ల్యాక్కి పెంచారు. జడ్జిస్ ఏమో 2.50 ల్యాక్కి పెంచారు. సంచురీ అలవెన్స్ కూడా పే చేశారు. ప్రీ అకామిడేషన్ ఇంకా వేరే ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్కి జడ్జెస్కి 50% ఆఫ్ దేర్ లాస్ట్ ట్రైన్ శాలరీ పెన్షన్గా ఇస్తారు. టెన్యూర్ ఇంకా రిమూవల్. టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ కాన్స్టిట్యూషన్ అనేది ఫిక్స్ చేయలేదు టెన్యూర్ ఆఫ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు. హౌఎవర్ ఇట్ మేక్స్ ద ఫాలోయింగ్ 3 ప్రొవిజన్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఏమని చేసిందంటే తన ఆఫీస్ ఉండొచ్చు అంటిల్ 65 వచ్చే వరకు ఉండొచ్చు. ఎనీ క్వశ్చన్ రికార్డింగ్ దిస్ ఏజ్ ఇస్ డిటర్మైన్డ్ సచ్ అథారిటీ అండ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ ప్రొవైడెడ్ బై పార్లమెంట్. తన ఏజ్ని డిటర్మైన్ చేయడానికి ఏదైనా క్వశ్చన్ వస్తే ఒక అథారిటీ కానీ పార్లమెంట్ చెప్పిన అథారిటీ డిటర్మైన్ చేస్తుంది. రిజైన్ చేయొచ్చు ప్రెసిడెంట్కి రాసి రిజైన్ చేయొచ్చు జడ్జెస్. ఫ్రమ్ తన ఆఫీస్ నుంచి కూడా ప్రెసిడెంట్ తీసేయచ్చు, కానీ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ తీసేయచ్చు, కానీ రికమెండేషన్ ఆఫ్ పార్లమెంటే ఉండాలి. ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై అన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఒక ఆర్డర్తో చేయొచ్చు. ప్రెసిడెంట్ ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు రిమూవల్ ఆర్డర్ అంటే ఆఫ్టర్ అన్ అడ్రస్ బై పార్లమెంట్ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్ టు హిమ్ ఇన్ ద సేమ్ సెషన్ ఫర్ సచ్ రిమూవల్. అదే సెషన్లో పార్లమెంట్ కానీ ప్రెసిడెంట్కి అప్రూవల్ ఇస్తే ప్రెసిడెంట్ ఆర్డర్ చేయొచ్చు రిమూవల్కి. ద అడ్రస్ మస్ట్ బి సపోర్టెడ్ బై స్పెషల్ మెజారిటీ ఉండాలి of the House of Parliament, that is a majority of the total membership of that House and a majority of not less than 2/3 of the members of that House present and voting. ఆ గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ అనేటివి 2 ఉంటాయి. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ ఏంటంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ అన్నట్టు. ద జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఏం రెగ్యులేట్ చేస్తుంది ప్రొసీజర్ రిలేటింగ్ టు ద రిమూవల్ ఆఫ్ ఎ జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ద్వారా రెగ్యులేట్ ఏదంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఇదన్నట్టు. సో ఇంపీచ్మెంట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూద్దాం. ఏ రిమూవల్ మోషన్ 100 మెంబర్స్ సైన్ చేయాలి ఆర్ 50 మెంబర్స్ రాజ్యసభలో అయితే 100 మెంబర్స్ రిమూవల్ మోషన్ ఎవరు చేయాలి, 100 మెంబర్స్ లోక్సభ, 50 మెంబర్స్ రాజ్యసభ ఇందులో అయితే ఇది ఎవరికి స్పీకర్ ఆర్ చైర్మన్కి ఇవ్వాలి. స్పీకర్ ఆర్ చైర్మన్ అడ్మిట్ చేయొచ్చు, రిఫ్యూజ్ చేయొచ్చు. స్పీకర్ ఆర్ చైర్మన్ అడ్మిట్ చేయొచ్చు, రిమూవ్ చేయవచ్చు, ఓ రిఫ్యూజ్ టు అడ్మిట్ రిఫ్యూజ్ కూడా చేయొచ్చు. అడ్మిట్ అయితే స్పీకర్ అనేటను చైర్మన్ ఒక 3 మెంబర్ కమిటీ చేయాలి. 3 మెంబర్ కమిటీ COMMITT కమిటీ చేయాలి మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ ద ఛార్జెస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలంటే చీఫ్ జస్టిస్ ఆర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉండాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉండాలి, ఒక డిస్టింగ్విష్డ్ జరిస్ట్ ఉండాలి. డిస్టింగ్విష్డ్ డిస్టింగ్విష్డ్ ఇదన్నట్టు. If the committee finds the judge to be guilty of misbehavior or suffering from an incapacity, ఆ కమిటీ గాన గిల్టీ ఆఫ్ మిస్బిహేవియర్ కానీ లేకపోతే ఇన్కెపాసిటీ ఉందని చేస్తే ద హౌస్ క్యాన్ టేకప్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద మోషన్. అప్పుడు ద హౌస్ క్యాన్ టేకప్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద మోషన్ ఇదన్నట్టు. ఆఫ్టర్ ద మోషన్ ఈస్ పాస్డ్ బై ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ బై స్పెషల్ మెజారిటీ అండ్ అడ్రస్ ఈస్ ప్రజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ద జడ్జ్. మోషన్ కన్నా పాస్ అయిందనుకో పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ ద్వారా ఈ అడ్రస్ని ప్రెసిడెంట్కి ఇస్తారు రిమూవల్కి. ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ వేస్తాడు రిమూవ్ చేసి కానీ.
సో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ 100 మెంబర్స్ లోక్సభ, రాజ్యసభ 50 మెంబర్స్ ఇవ్వాలి. స్పీకర్ అడ్మిట్ అని చేయొచ్చు, రిఫ్యూజ్ అని చేయొచ్చు. 3 మెంబర్ కమిటీకి ఇస్తారు. 3 మెంబర్ కమిటీలో ఎవరు ఉంటారంటే చీఫ్ జస్టిస్ ఎవరు, జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటాడు, డిస్టింగ్విష్డ్ జర్నలిస్ట్ ఉంటారు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఏంటంటే ఇక్కడ నో జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇంతవరకు ఇంపీచ్డ్ సో ఫార్ చేయలేదు.